నమస్తే, నా పేరు షరీఫ్. వెల్కమ్ టు 3TV. షోలే సినిమా దాదాపు 50 ఏళ్ళు అయిన సందర్భంగా, షోలే సినిమా రిలీజ్ అయ్యి 50 ఏళ్ళు అయిన సందర్భంగా మనం దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. ఆ సినిమాకి స్క్రీన్ రైటింగ్ ఎవరైతే చేశారో అంటే సలీంతో పాటు జావేద్ కూడా, అంటే జావేద్ సలీం అనే ఒక జంట ఆ సినిమాకి ఒక స్క్రీన్ రైటింగ్ చేసింది. ఇప్పటికి కూడా ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఆ సినిమా వరకు వచ్చేసరికి ఏమో మనము జావేద్ అఖ్తర్ని బాగా పొగుడుతున్నాం, చాలా బాగా స్క్రీన్ రైటింగ్ చేశారు అని చెప్పేసి, డైలాగ్స్ బాగా రాశారని చెప్పేసి మనం ఆయన్ని క్రెడిబిలిటీ ఇస్తూ ఉన్నాం. కాకపోతే ఒక చిన్న వివాదంలో జావేద్ అఖ్తర్ చిక్కుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలో నిజానికి తెలుగు మీడియా ఎక్కడ కూడా పెద్దగా ఈ విషయాన్ని టచ్ చేయలేదు. కానీ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్కి తర్వాత జావేద్ అఖ్తర్కి మధ్య ఒక చిన్న గొడవ అయితే ఈ మధ్యకాలంలో జరిగింది. అంటే ఇవాళకి కూడా నేషనల్ మీడియా అంతా దానికి సంబంధించి రాస్తూ ఉంది. ఇంతకీ జావేద్ అఖ్తర్ చేసిన తప్పేంటి, ఎక్కడ గొడవ అయింది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో జావేద్ అఖ్తర్ లిరిసిస్ట్, తర్వాత బాలీవుడ్లో ఒక స్టార్డమ్ ఉన్న ఒక లెజెండ్, లివింగ్ లెజెండ్ లాంటి రచయిత, కవిత్వం రాసిన, కథలు రాసిన, లేదా సినిమాలకి పనిచేసినా కూడా ఆచితూచి వాక్యాలు లేకుంటే అక్షరాలు రాసే ఒక గొప్ప మనిషి. హిందీలోను అటు ఉర్దూలోను పనిచేశారు ఆయన జావేద్ అఖ్తర్. అయితే ఇప్పుడు తాజా గొడవ ఏంటి, జావేద్ అఖ్తర్ని పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ అంటే కలకత్తాకు రాకుండా ఎందుకు అడ్డుకుంది అనేది ఇప్పుడు మనం చర్చలో మాట్లాడుకునే అంశాలు. పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఏం చేసిందని అంటే కలకత్తాలో ఉర్దూ అకాడమీ తరపున కొన్ని ఉర్దూ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా సినిమాల్లో ఉర్దూ భాష అంటే హిందీ సినిమాల్లో ఉర్దూ భాష నిర్వహణ లేకపోతే ఉర్దూ భాష సంబంధించిన ప్రభావం ఇలాంటి ఒక అంశాన్ని పెట్టుకున్నారు. మనకు సినిమాల్లో అంటే హిందీ సినిమాల్లో ఉర్దూ భాషకి సంబంధించి చర్చ జరగాల్సి వస్తే మీకు ఉమ్రావ్ జవాన్ సినిమా, లేకపోతే మొఘలే ఆజం సినిమా, లేకపోతే మెహబూబ్, తర్వాత పాకీజా, ఇలాంటి గొప్ప క్లాసిక్స్ మనకు గుర్తుకు వస్తాయి. ఇలాంటి మతానికి సంబంధించిన అంశం కాదు, అది కళకు సంబంధించిన అంశం. అయితే దాంట్లో ఒక కార్యక్రమానికి అంటే హిందీ సినిమాల్లో ఉర్దూ ప్రభావం అనే అంశం మీద జరిగే ఒక కవి సమ్మేళనానికి జావేద్ అఖ్తర్ని అక్కడి గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఒక ముఖ్య అతిథి కింద ఆయన్ని పిలిచింది. ఆ కార్యక్రమం మన సోమవారం జరగాల్సిన అవసరం ఉండిందనమాట. అయితే ఆ కార్యక్రమాన్ని అడ్డు చెబుతూ ఏ సంస్థలు అంటే అక్కడే పశ్చిమ బెంగాల్లో ఉన్న లేదంటే కలకత్తాలో ఉన్న జమాతే ఉలేమా ఇస్లామీ హింద్తో పాటుగా వాయహిన్ అనే 2 సంస్థలు ఏం చేసాయని అంటే ఇస్లాంకి వ్యతిరేకంగా జావేద్ అఖ్తర్ మాట్లాడారు కాబట్టి అలాంటి వ్యక్తిని మీరు బెంగాల్కి పిలిచి లేదంటే కలకత్తాకు పిలిచి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నిరసనలు వ్యక్తం చేశారు. దాని మీద పెద్ద గొడవ జరిగింది. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే ఆ 2 సంస్థలు, వాళ్ళకు మద్దతు పలికే వాళ్ళు కూడా చాలామంది అక్కడ తయారయ్యారు. దాంతో గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే తన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకుంది. జావేద్ అఖ్తర్ ఏ కార్యక్రమంలో అయితే పాల్గొంటాడో ఆ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము, అప్పుడు మిమ్మల్ని పిలిపిస్తాము అని అక్కడున్న గవర్నమెంట్ అంటే మమతా బెనర్జీ, సీఎం మమతా బెనర్జీతో పాటుగా మరికొంతమంది సంతకం చేసిన ఒక లెటర్ని జావేద్ అఖ్తర్కి పంపించి ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. పిలిచి తర్వాత ఎవరో ఒకరిద్దరు సంస్థలు అంటే ఒక అతివాద సంస్థలు ఒకటో రెండో అభ్యంతరం తెలిపాయి కాబట్టి నా ఆహ్వానాన్ని రద్దు చేయడం అనేది పూర్తిగా జీర్ణించుకోలేని విషయం. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే అంశం, తర్వాత వాక్ స్వాతంత్ర్యానికి కూడా ఇది ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పి జావేద్ అఖ్తర్ దాని మీద ఒక బహిరంగంగా ఒక లెటర్ రాశారు. పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మీద ఆయన తన నిరసనని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఇంతకీ జావేద్ అఖ్తర్ ఎలాంటి కామెంట్లు చేశారు, వాళ్ళు ఎందుకు అంత కోపం వచ్చింది అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఆయన 1-2 సందర్భాల్లో షరియత్ చట్టాలని అంటే ముస్లిముల్లో ఉన్న షరియత్ చట్టాలని ఆయన ఒకసారి క్రమబద్ధీకరించుకోవాలి అని చెప్పేసి మాట్లాడారు. రెండోది ఫత్వాలు జారీ చేసే విధానాన్ని కూడా ఒకసారి పునరాలించుకోవాలి అని అన్నారు. పైగా జావేద్ అఖ్తర్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు, ఆయన పూర్తిగా నాస్తికుడు. చాలా ఇంటర్వ్యూల్లో ఆయన నేను దేవుణ్ణి నమ్మను, దేవుని ఉనికిని నాకు ఇప్పటికీ కూడా ఒక ప్రశ్నార్థకము, నాకు దేవుళ్ళతో సంబంధం లేదు, అది ఏ మతమైనా సరే ఆ మతాలని గౌరవిస్తాను, వాళ్ళ సంస్కృతుల్ని ప్రేమిస్తాను, ఒక రకంగా నేను ఒక సాంస్కృతిక ముస్లిం అని తనను తాను ప్రకటించుకున్న సందర్భాలే ఉన్నాయి. సో అలాంటి కామెంట్లని ఆయన ఏ సమయాల్లో అయితే ఆ కామెంట్లు చేశారో ఆ కామెంట్లను దృష్టిలో పెట్టుకుని తర్వాత ఈ మనం ఇందాక చెప్పుకున్న జమాతే ఉలేమా ఇస్లామీ హింద్తో పాటు వాహయిన్ అనే 2 సంస్థలు కూడా నిరసన వ్యక్తం చేశాయి. అయితే ఇక్కడ చాలా ప్రశ్నలు ఉత్పన్నమయ్యేది ఏంటి అని అంటే అనివార్యంగా ఎవరైతే అభ్యుదయం గురించి మాట్లాడతారో,
ఎవరైతే సైన్స్ గురించి మాట్లాడతారో, ఎవరైతే శాస్త్రీయత గురించి మాట్లాడతారో వీళ్ళందరూ కూడా అనివార్యంగా దేవుణ్ణి నమ్మే వాళ్ళే అయి ఉండాలనా? దేవుల్ని నమ్ముతూ దేవుని పట్ల విశ్వాసం ఉండి ఇవే మాటల్ని అంటే కనుక అది చెల్లుబాటు అవుతుందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. పైగా పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, పశ్చిమ బెంగాల్ దీది అని ఎవరైతే మనం మమతా బెనర్జీని చెప్తామో, సీఎంని, కాంగ్రెస్ కన్నా ఎక్కువగా బీజేపీ మీద పోరాడుతూ ఉన్నారు. బీజేపీ మీద ఒక రకంగా ఎన్నికల పోరుతో పాటు అనేక రకాలుగా పోరాటాలు, మతవాదానికి సంబంధించి లేదా మత భావజాలానికి సంబంధించి ఆమె పోరాటం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో పైగా వాళ్ళు ఎలాంటి కౌంటర్ ఇస్తూ ఉన్నారు అంటే, బీజేపీకి సంబంధించిన వాళ్ళు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మీద దాడి చేయాల్సి వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళు మాట్లాడే మాట ఏంటి అని అంటే, అక్కడ హిందుత్వాన్ని చంపేస్తున్నారు, అంటే హిందువుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ముస్లింల మొత్తానికి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అనేది అక్కడ హిందుత్వ ప్రతిసారి కూడా బీజేపీ వాళ్ళు కానివ్వండి మమతా బెనర్జీ మీద చేసే విమర్శ. ఇలాంటి టైంలో ఇద్దరు సంస్థలు ఎవరైతే జావేద్ అఖ్తర్కి వ్యతిరేకంగా గళం వినిపించారో వాళ్ళ ఒత్తిడికి లోనై ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడం అనేది ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? తర్వాత బీజేపీ వాళ్ళు చేస్తున్న విమర్శలకు కూడా బలం చేకూర్చిన విధంగా అవుతుంది కదా. కాబట్టి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఇలా చేయకుండా ఉండాల్సింది అని జావేద్ అఖ్తర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే జావేద్ అఖ్తర్ అట్లా ఆయన ఇంకొక ఇంటర్వ్యూలో కూడా ఏమని చెబుతారంటే, నేను ఒక ముస్లింలకు సంబంధించి మాత్రమే నేను మాట్లాడడం లేదు, హిందువుల దగ్గర నుంచి కూడా, అంటే హిందూ మత భావజాలం సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు ఎన్నో రకాలుగా థ్రెటనింగ్, అంటే నాకు చాలాసార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇటువైపు ఈ రంగానికి సంబంధించిన వాళ్ళు, అటువైపు ఏమో ఈ రంగానికి సంబంధించిన వాళ్ళు, అంటే ఇరు వర్గాల నుంచి కూడా నాకు మతపరమైన బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటాయి. ఈ రెండు బెదిరింపు కాల్స్ నాకు వస్తున్నాయంటే నేను సరైన దారిలోనే నడుస్తున్నానని దాని అర్థం అనే మాట ఆయన చెబుతూ ఉన్నారు. తర్వాత హిందుత్వానికి సంబంధించి కూడా 1-2 సార్లు ఆయన మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు. ఏంటి హిందుత్వానికి సంబంధించిన గొడవ అని అంటే, ఒకసారి మొత్తం ముస్లింలకి వ్యతిరేకంగా లేదా మైనార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న మత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తాలిబాన్ విధానాలని తలపిస్తున్నాయి అని చెప్పి ఆయన ఒకసారి మాట్లాడారు. దాంతో అటు హిందూ భావజాలానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆయన మీద విమర్శలు చేశారు. ఇటువైపు ఏమో వీళ్ళు విమర్శలు చేస్తున్నారు, అటువైపు ఏమో వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. నాకు మాత్రం ఇద్దరు సమానమే, నేను మాత్రం దేవుణ్ణి నమ్మను, కానీ అభ్యుదయం గురించి మాట్లాడతాను అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఆయన తన స్టాండ్ మీద అలాగే ఉన్నారు. అయితే ఇంకొక వాదన కూడా ఆయన వినిపించేది ఏంటి అని అంటే, పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న, అంటే మైనారిటీ అఫైర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉర్దూ అకాడమీకి సంబంధించింది, అది పూర్తిగా మత సంస్థ కాదు, సాంస్కృతిక సంస్థ. ఉర్దూ భాష పూర్తిగా ముస్లింలకే మీరు కేటాయించి మాట్లాడడం కూడా తప్పు. అసలు ఉర్దూ భాషకి మతానికి ఏంటి సంబంధం? భాషకు సంబంధించిన దానికి నన్ను అధ్యక్షత వహించమని అడిగారు, దానికి తర్వాత ఈ మతపరమైన కామెంట్లకి ఎలాంటి సంబంధం లేదు, అది పూర్తిగా సాహిత్య సాంస్కృతిక రంగానికి సంబంధించిన కార్యక్రమం. ఆ కార్యక్రమానికి రాకుండా అడ్డుకోవడం అనేది అది పూర్తిగా బెంగాల్ గవర్నమెంట్ ఇమేజ్ని కూడా దెబ్బతీసే విధంగా ఇది ఉంది అని చెప్పేసి జావేద్ అఖ్తర్ చెబుతున్న మాట. చూద్దాం ఈ గొడవ ఎక్కడి దాకా దారి తీస్తుంది. తర్వాత ఇప్పటికైతే సద్దుమణిగినట్టే కనిపిస్తూ ఉంది, కానీ బట్ ఒక ఆలోచన పరుణ్ణి, ఒక సాహితీవేత్తని, ఒక కళాకారుణ్ణి ఒక కార్యక్రమానికి మతం పేరు మీద రాకుండా అడ్డుకోవడాన్ని మాత్రం కొంతమంది నిరసిస్తూ ఉన్నారు. అలాగే జావేద్ అఖ్తర్ని సపోర్ట్ చేస్తున్న ఉర్దూ రచయితలు చాలామంది సంతకాలు చేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి కూడా పంపించారు. ప్రస్తుతానికైతే ఈ ఇష్యూ ఇలా ఫ్లేరప్ అవుతూనే ఉంది, కానీ బట్ భవిష్యత్తులో కూడా తాను మాత్రం ఇలాగే ప్రవర్తిస్తానని చెప్పారు. తర్వాత జావేద్ అఖ్తర్ భార్య షబానా అజ్మీ ఒక అడుగు ముందుకేసి, ఏ కార్యక్రమాన్ని అయితే మీరు కలకత్తాలో జరగకుండా అడ్డుకున్నారో ఆ కార్యక్రమాన్ని నేను మళ్ళీ అదే పేరు మీద నిర్వహిస్తాను అని చెప్పి కూడా ఆమె ఒక ప్రకటన జారీ చేశారు. చూద్దాం పరిణామాలు ఎలా ఉంటాయి.